టు ద బాలకృష్ణ గారు ఎలా అనిపించింది? తను సినిమా షూటింగ్ అప్పుడే ఎమ్మెల్యే తర్వాత చాలా ప్రేక్షకులకి డౌట్ ఎందుకు తను మినిస్టర్ అవ్వలేదు అని. మీరు చాలా క్లోజ్గా ఉంటారు కదా, మీకు ఎప్పుడైనా వచ్చింది ఆ డౌట్? ఆయన ఏమనుకుంటే అది అవుతుంటారండి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ హిందూపూర్ని ఎంత బాగా చూసుకుంటున్నారో యాజ్ ఎ డైరెక్టర్గా ఐ కెన్ టెల్. అలానే బసవ తారక్ అని ఎంత చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారు ఆయన. అలానే హీరోగా. సో ఇన్ని మూడు చాలా గొప్ప బాధ్యతల్ని ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటుంటారు. సో ఆయన ఏమనుకున్నా అది అవ్వగలరు. సో బాబీ గారు ఏ మూవీ తీసినా సూపర్ హిట్. అంటే మీ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అసలు ఎలా ఉంటుంది హీరోస్ని అప్రోచ్ అయినప్పుడు? అదే మీరు చూసిన ఫైనల్ అవుట్పుట్ లాగే ఉంటుంది. అయితే మీరు పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు కదా, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ప్రేక్షకులకి క్యూరియాసిటీ ఉంటుంది? అందరిది చాలా బాగుంటుందండి. లక్కీగా నేను చాలా తక్కువ టైంలోనే చాలా బిగ్ యాక్టర్స్తో స్టార్స్తో చేశాను. సో మరి ఎందుకు ఆ రేస్లో ఉండరు మీరు? టాప్ డైరెక్టర్ రేస్ అది ఉంటుంది కదా. రేస్లు గీస్లే ఉండవండి. సినిమా టు సినిమా, నా సినిమా ప్రీవియస్ సినిమా కన్నా నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఆ రేస్లోనే ఉంటాను తప్ప మిగతా రేస్ అంతే. హెల్తీగా ఉంటుంది ఆ కాంపిటీషన్. ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటారు. అంటే రేస్ విత్ యూ అన్నారు. డాకు మహారాజ్ నుంచి ఏం నేర్చుకున్నారు? డాకు మహారాజ్ నుంచి చెప్తాను కదా ఇందాక, బాలకృష్ణ గారు మల్టీ టాస్కింగ్ గురించి నేర్చుకున్నాను. 3 బాధ్యతలు ఆయన ఎలా బ్యాలెన్స్గా చేస్తున్నారో తెలుసుకున్నాను. నేను డైరెక్షన్ ఒక్కటే చేస్తూ చాలా మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వను. ఇది ఒక్కటే ఫోకస్గా ఉంటే సరిపోద్ది కదా, ఇదే చాలా పెద్ద బాధ్యతలాగా ఫీల్ అవుతుండేవాడిని. బట్ బాలకృష్ణ గారు చూసిన తర్వాత మన నచ్చిన దానికోసం అన్నిటికీ బ్యాలెన్సింగ్ అయిన స్పేస్ ఇవ్వాలనిపించింది. సో బాలకృష్ణ గారి దగ్గర నుంచి నేను అది నేర్చుకున్నాను. మ్యూజిక్ అంటే ఒకటేమో మొత్తం లేచి డ్యాన్స్ చేసేలాగా ఒక సాంగ్ ఉంది, ఒకటేమో కూర్చొని స్టెబుల్గా చూసేలాగా ఫీల్ అయ్యేలాగా ఉంది. అంటే ఎలా వేరియేషన్, అది ఎలా స్టోరీలో కనెక్ట్ అయిపోతామా అందరం? యా కనెక్ట్ అవుతారు 100%. మీరు చూసిన ఇప్పటికి 2 సాంగ్స్, ఇంకో 2 సాంగ్స్ ఫిల్మ్ రిలీజ్ బిఫోరే మేము మీ అందరి ముందు తీసుకొస్తాం. సో ఒకటి ఫ్యాన్స్కి ఫీస్ట్ అయ్యే ఒక మాస్ సాంగ్ ఉంది, ప్రాపర్ సెట్ సాంగ్. సో అది వచ్చిన దగ్గర నుంచి ఆ హుక్ స్టెప్స్ అందరు ఫాలో అవుతుంటారు, ఆ బీట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఒక సోల్ఫుల్ మెలోడీ ఉంది, ఒక కథని కన్వే చేసేది. అది వచ్చిన తర్వాత కూడా కథ ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీ జర్నీ చెప్పండి, మీ జర్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు అంటే ఒక డైరెక్టర్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో చేసేస్తాను? లేదు, ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. అది రైటరా డైరెక్టరా నాకు తెలియదు వచ్చినప్పుడు. వన్స్ రైటర్గా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ అయితే తప్ప మనకి కావాల్సినంత గుర్తింపు రాదనే ఒక ఫేస్ చేశాను. సో అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యాను. సో హానెస్టీగా మన వర్క్ పట్ల మనం హానెస్టీగా ఉంటే పెద్ద చిన్న పక్కన పెడితే అవకాశాలన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి అనడానికి నేను ఎగ్జాంపుల్. నేను ఎక్కువ వర్క్ మీదే ఫోకస్ చేస్తాను. నేను చాలా ఇంట్రోవర్ట్ని, రెగ్యులర్గా ఫంక్షన్స్కి చాలా తక్కువ వెళ్తుంటాను. జనాన్ని కలవటం చాలా తక్కువ, పిఆర్ స్కిల్స్ కూడా చాలా తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద టైం నాకు నా రైటర్సే నా ఫ్రెండ్స్, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. అలానే ఫ్యామిలీ. ప్రజెంట్ ఏముంది ప్రేక్షకుల మైండ్లో, ఏముంది, ఎలా క్యాచ్ చేయాలనేది ఎలా? నేను ప్రజెంట్లోనే ఉంటున్నాను కదా. సో ఇంట్లో కూర్చున్నా సరే అక్కర్లేదు, సెల్లోనే ప్రపంచం మొత్తం ఉంది. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసామంటే వరల్డ్ మొత్తం ఏం జరుగుతుంది ఐ బీన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా త్రూ సో మెనీ.